అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత లేదు, లోకల్గా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్లే నేను అభ్యర్థులను మార్చాల్సిన వచ్చింది అంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అది కరెక్టే అన్న. వై నాట్ 175 అయినప్పుడు అభ్యర్థుల మీద వ్యతిరేకత పోయి చిలకలూరుపేటకెళ్ళి గుంటూరుకి ఎందుకు తెచ్చినావు అన్న? రజనీ గారిని ఎందుకు తెచ్చినాడు? నేను ఇది ప్రకాశం జిల్లాలో ఒకటే జిల్లా మార్చిండు. భాస్కర్ రెడ్డిని ఎక్కడి నుంచి చంద్రగిరి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అక్కడ సుపుత్రునికి ఇచ్చిండు. ఎందుకంటే 100 కోట్లు సంపాదించిండు. పూజలు పునస్కారాలకు మీకు తెలుసు కదా, ఉగాదిలకు పచ్చళ్ళకు ఏదైతుందో 100 కోట్లు ఖర్చు పెట్టిండు ఆయన కోసం. ఎవరి కోసం? జగన్మోహన్ రెడ్డి కోసం. అంటే ఆయన లెక్క అకౌంట్ ఇస్తాడు భాస్కర్ రెడ్డి. 100 వచ్చినాయి, ఆయన 80 జగన్మోహన్ రెడ్డి గారికి కప్పం కట్టాలి, 20% ఈయనకు. ఓకే, ఎవరికి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి. ఇటువంటి వాళ్ళు కొందరిని పెంచి ఆయన ఈరోజు మాగుంట నీ బాబాయిని కాదని 2014 గెలిచిన 19లో కాదని టికెట్ ఇచ్చినావు కదా మాగుంట గారికి. మళ్ళీ ఎందుకు ఆయన నువ్వు డిపాజిట్ అడిగినావు? ప్రభాకర్ రెడ్డి 2 సంవత్సరాల రాజ్యసభను వదులుకున్నాడు కదా సార్, సాధువు కదా సార్. ఇప్పుడు ఒక ఎంపీ టికెట్ నువ్వు పోటీ చేయమంటున్నావు, 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నావు. ఆయన కూడా ఛాయిస్ ఉంటుంది కదా అన్న, కాంబినేషన్ ఉంటుంది కదా. ఆయన ఛాయిస్ కదా అని ఆయనకు తెలియకుండా నువ్వు 100 కోట్లు డిపాజిట్ చేయాలి. నీ పార్టీ నువ్వు అధికారం రాకముందు ఖర్చు పెట్టారు, రాజ్యసభ వచ్చిన ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఆయనకు తెలియకుండా ఆయనకు శత్రువులను తీసుకొచ్చి ఆయన అంటే హేట్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఎమ్మెల్యేలను డిసైడ్ చేస్తే కనీసం డిస్కస్ చేయాలి కదా. ఈరోజు చెల్లి ఇష్యూలో మన ఏది బయటకు వచ్చాడు అంటే నేను ముఖ్యమంత్రి అయింది కుటుంబ సంక్షేమం కోసం కాదు అంటే ఆమె ఏదో పైరవీలకు వచ్చిందని ఆయన చెంచాలు కొంత చెప్పిన అనుకోండి ఇంటర్వ్యూలో. బ్రోకర్లు, చెంచాలు, రాజకీయ అవగాహన లేనోడు, గ్రామ స్థాయిలో సర్పంచ్ కానోడు, వార్డు మెంబర్ కానోడు, పేర్లు చెప్పదలుచుకోలేదు. వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబం కానీ కిత్ అండ్ కిత్. కుటుంబం అంటే ఎవరో బంధువులు కాదు, దూర బంధువులు కాదు. వాళ్ళ తాతనా, ముత్తాతనా, లేకపోతే వాళ్ళ అన్ననా, తమ్ముడా, అత్తనా, మీనత్తనా, మేనమావ, పేర్లు చెప్పదలుచుకోలేదు. గంటలు చూపెడుతున్నారు, సాక్షిలో బాక్స్ ఐటమ్స్ వేస్తున్నారు. వాళ్ళు పైరవీలు అడిగిందా? పోయి నువ్వేం చేసినావా? కుటుంబం కోసం కాదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు 2004 వరకు నీ పరిస్థితి ఏంది? ఆర్థిక పరిస్థితి. సాక్షి ఎప్పుడు పెట్టినావు? సాక్షి పేపర్ ఎప్పుడు పెట్టినావు? టీవీ ఎప్పుడు పెట్టినావు? 2004 తర్వాతనే కదా. అవును. సిమెంట్ కంపెనీ ఎప్పుడు పెట్టినావు? తర్వాతనే కదా. నీ సామ్రాజ్యం అంతా ఈ అల్లిబిల్లి కంపెనీలు పెట్టింది అప్పుడు, దాని తర్వాతనే. దానికంటే ముందు ఒక పవర్ ప్రాజెక్ట్ కదా ఇది కర్ణాటకలో, అంతే కదా. మీ నాయన సబ్ కాంట్రాక్ట్ చేసిండు కదా రాజగోపాల్ రెడ్డి గారి దగ్గరనే. తేరీలో పోయి చేసిండు కదా యూపీలో, కర్ణాటకలో చేసిండు కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని 1000 కోట్ల రూపాయలు? ఈ ప్యాలెస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ముఖ్యమంత్రి కాకముందు బెంగళూరులో ప్యాలెస్ లేదు కదా నీకు. ఓ ల్యాండ్ కొన్నావు 5 ఎకరాల 6 ఎకరాలు. ప్యాలెస్లు అయితే కట్టలే కదా, హెలిప్యాడ్లు అయితే పెట్టుకోలే కదా. కంపౌండ్ ఒక గోల్కొండ కోట లెక్క, రెడ్ ఫోర్ట్ లెక్క అయితే కట్టలేదా నువ్వు బెంగళూరులో? ఇక్కడ ఎంత చూసినా కదా మీరు. ఎప్పుడైంది లోటస్ పాండ్? ఎప్పుడు 2004 తర్వాతనే కదా. అది ఎంత ఒక చైనా వాళ్ళ లెక్క. దాని బెడ్రూమ్లో ఎంత ఉన్నాయి అది అవన్నీ చెప్పదలుచు అవసరం లేదు. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? నీవు పైరలు చేస్తేనే కదా నీ నాయనను అడ్డు పెట్టుకుంటాను. రైట్, ఓకే. 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ బాబాయిని రాజీనామాకు ఒత్తిడి చేసినావు కదా. ఢిల్లీకి పోయి రాజీనామా చేస్తా అంటే సోనియా గాంధీ గారు ఒప్పుకోలే కదా. నథింగ్ డూయింగ్, యూ షుడ్ నాట్ రిజైన్. ఇప్పుడు రిజైన్ చేసినా కూడా నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ద టికెట్ టు ద జగన్మోహన్ రెడ్డి ఆర్ ఎనీ రిలేటివ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పింది. వివేకం గారిని సోనియా గాంధీ గారు పిలిపించుకొని చెప్పింది. రాజీనామా వెనుక తగ్గింది కదా. పోనీ 2009లో నువ్వెందుకు వచ్చినావా? మీ నాయన ఉంటే నువ్వు ఎంపీ ఎందుకైనావు? మీ బాబాయ్ ఉన్నాడు. మీ బాబాయ్ ఎప్పటి నుంచి అవుతున్నాడు? సమితి ప్రెసిడెంట్ అయ్యింది కదా, ఎమ్మెల్సీ అయ్యింది కదా, ఎమ్మెల్యే అయ్యింది కదా. మీ నాయన ఏదైతుందో 89, 91, 96, 98 4 సార్లు లోక్సభ పెడతాను. ఇక్కడ ఎమ్మెల్యే అయ్యింది కదా. ఈయన మళ్ళీ 99లో ఈయన రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేస్తే ఆయన ఎంపీ చేసిండు కదా. నువ్వెందుకు ఏదైతుందో ఆ సీట్ను 2009 తీసుకున్నావు? అటువంటిప్పుడు నీ చెల్లెకి అర్హత లేదా? వివేకానంద రెడ్డి గారు అయితే రాష్ట్రం అంతా ప్రచారం చేయలే కదా. నువ్వు జైల్లో ఉంటే షర్మిలమ్మ గారు ఉప ఎన్నికల్లో 17 ఆంధ్ర, ఒకటి ఇక్కడ ఏమన్నా సురేఖ 18లో 15 గెలవడం కారణము ఓన్లీ షర్మిల గారు కదా, నీ తల్లి కదా, రాష్ట్రం తిరిగింది కదా. నీకోసం చంద్రబాబు గారి పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు జైల్లో ఉన్నావు. పార్టీ డిమ్ అవుతుంది. ఏదో యాక్టివిటీ చేయాలన్నప్పుడు నేను పాదయాత్రకు నీ భార్య తయారు కాలేదే, ఇంకెవరు తయారు కాలేదు. విజయమ్మన్ అయితే చేయలేదు కదా, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆమె ఓల్డ్ ఏజ్ కదా,
సో నీ చెల్లి ఏదైతుందో 3,500 కిలోమీటర్లు నీకోసం తిరిగింది. నువ్వు మొన్న ఎన్నికల్లో 2019లో పొద్దుగాల 10 గంటలకు పోయినావు నువ్వు ఎక్కడికి, ఆంధ్రకు ప్రచారానికి. సాయంత్రం 6 గంటల పూట హైదరాబాద్ చికెన్ ఉన్నావు కదా, లోటస్ పాండ్లో ఉన్నావు కదా, వాళ్ళు 10 గంటల వరకు తిరిగింది కదా. అటువంటి ఆమెకు నువ్వు ఏదైతుందో ఏం చేస్తానో ఆస్తిలో వాటా ఇవ్వాలి, రాజకీయం ఇవ్వలే. నేను కుటుంబం కోసం కాదు ప్రజల కోసం అన్నట్టు. అంటే ఇవన్నీ ఏదైతుందో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తాను. ఇవన్నీ మైనస్ పాయింట్స్. ఒకటి టోటల్ కరెక్ట్ గవర్నమెంట్ అయింది, లిక్కర్ దాంట్లో కానీ, ఇసుక కానీ, మట్టి కానీ. అసలు ఎన్నికలు వస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డికి శవ రాజకీయాలు గుర్తొస్తాయి. శవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తూ గెలుస్తాడు. 2019లో బాబాయి హత్య కేసుని అడ్డం పెట్టుకొని ఆయన అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు శవ రాజకీయాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే అంటే మొన్న ఆయనే గులకరాయితో కొట్టించుకున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. గులకరాయి కొట్టినోడు తెలుగుదేశం వెల్విషర్ కావచ్చు, తెలుగుదేశం అభిమాని కావచ్చు. ఓకే, ఒక గులకరాయితో హత్య జరుగుతుందన్న హత్య కేసు పెడతావన్న దాని మీద నేను హత్య చేయాలని అంటే గులకరాయిది వర్కౌట్ కాలేదు కాబట్టి వేరే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ విజయమ్మ గారు భయపడి ఇక్కడి నుంచి అసలు అమెరికా వెళ్ళిపోయారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. విజయమ్మ గారు భయపడిపోలే, బిడ్డ అక్కడి నుంచి పోటీ చేస్తుంది. కొడుకు బిడ్డ దాంట్లో ఏదైతుందో ఆయన ఆమె కామ్గా ఏదైతుందో ఎక్కడికి పోయింది, యుఎస్లో వాళ్ళ మన్మన్ దగ్గరికి పోయింది. మొన్న పెళ్ళి అయ్యేది కదా రాజాబాబు, రాజారెడ్డి వాళ్ళ తాత పేరు పెట్టుకున్నాడు కదా, ఏది రాజశేఖర రెడ్డి గారి తండ్రి పేరు, తాత కాదు ముత్తాత పేరు పెట్టుకున్నాడు అనుకోండి. రాజారెడ్డి ప్లేస్కి పోయింది అనుకుంటే డాలాస్లో ఉన్నారు వాళ్ళు. ఏది షర్మిలమ్మ కూతురు దగ్గర పోయింది. బట్ అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడని భయపడే విజయమ్మ గారు అది ప్రతిపక్షాలు చేసే ఆరోపణ కావచ్చు, కానీ విజయమ్మని ఏదో చేసే అవకాశమే లేకుండే. ఆమె ప్రచారం చేయకుండా ఇక్కడ ఉన్నా కూడా డిస్టర్బ్ చేయకపోతుండే. ఆమెను వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీనామా చేపించినావు, ప్రచారానికి ఎట్లా అడుగుతావు? ఆల్రెడీ రిజైన్ చేయించినావు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ నామినేలే కదా, ఎందుకు చేయించినావు? తో ఇవన్నీ కుటుంబ సమస్యలు. ఒకటి షర్మిలమ్మను అది చేయడం, వాడుకొని వదిలిపెట్టడం, ఆమె ఒక పైరవకారిగా చిత్రించడం, ఆమె ఆస్తులు ఇవ్వకపోవడం, తల్లిని ఏదైతుందో వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా రాజీనామా చేయించడం. ఇది టోటల్ సార్. కొందరికి సన్ స్ట్రోక్ ఉంటుంది, ఇతనికి వైఫ్ స్ట్రోక్ అంటారు, భారతి గారి స్ట్రోక్. ఇప్పుడు అక్కడ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు కడప రాజకీయాల్లో కానీ పులివెందుల అసెంబ్లీలో కానీ ఎక్కడ కనిపించడం లేదు. అంతా భారతి గారికి సంబంధించిన వాళ్ళే. అంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఏమంటారు? అవినాష్ రెడ్డి వాళ్ళ మేనత్త కొడుకు, వాళ్ళ భాస్కర్ రెడ్డి వాళ్ళ మేనమామ, వాళ్ళ తల్లి వాళ్ళ అన్నయ్య, వాళ్ళ కుటుంబం ఉండాలంటే భారతీ సామ్రాజ్యమే నడవాలి. అక్కడ రాజశేఖర రెడ్డి సునీత గారు కానీ షర్మిలమ్మ గారు కానీ అడ్రస్ లేకుండా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం లేదంటారా? ఆమె చెప్పింది కదా, షర్మిలమ్మ కంటే ఎక్కువ ఎవరికి తెలుసు. రిమోట్ అంతా ఎక్కడుంది? ఢిల్లీ. ఇక్కడ భారతమ్మ చేతులు ఉందండి. 100% కరెక్ట్ సార్. మంత్రులను ఎమ్మెల్యేలను ఎవరిని నెలల తరబడి అపాయింట్మెంట్ ఇచ్చినా కలవక, ప్రజలు కలవక, అంతకుముందు 2010 నుంచి పార్టీ పెట్టిన తర్వాత 19 వరకు 365 రోజులు 360 రోజులు రోడ్ల మీద ఉన్నాడు కదా, జనాలతో ఉన్నాడు కదా. హైదరాబాద్లో కూడా 1000 మందిని కలిసిండు కదా. మరి ముఖ్యమంత్రి అయినాక ఎందుకు వెళ్తాడు? వాళ్ళ ఆయన కలిసిండు కదా. పొద్దున్న 4:30కే స్టార్ట్ కదా, ముఖ్యమంత్రి కాకముందు 5 గంటలకు కదా. ప్రజా దర్బారు కదన్నా. అటువంటిది మంత్రులు ముఖ్యమంత్రులకు లేదు. ఏం చేస్తున్నాడు? సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆఫీసులో ఒకటే దగ్గర ఉంటుంది. ఏది సెక్రటరీ అనేది బోర్డు, ఏది అక్కడ గుంటూరులో కట్టాడు కదా క్యాంపు కార్యాలయం, తాడేపల్లి ప్యాలెస్ అక్కడ. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా 2 రోజులు ముఖాముఖి కలువని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఓన్లీ ఆన్ ఫోన్. ఏం చేస్తుంటారు మరి? ఎవరిని కలవకుండా ఆయనే మరి అన్ని ఫైల్. ఇప్పుడు ఆమె ఈరోజు పర్ఫెక్ట్ ఫైల్ ఎండార్సింగ్ కానీ, డిస్పోజ్ కానీ, పాలసీ మ్యాటర్ కానీ, ఇక వాళ్ళకి మొత్తం అన్నీ ఆమె చూస్తుంటుంది, ఆమె చదువుతుంటుంది, ఆమె ఏం ఎండార్ చేయాలని చెప్తారు. భారత్ అన్నీ నేర్చుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారి కంటే పర్ఫెక్ట్. ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుంది, తెలుగు మాట్లాడగలుగుతుంది, గంభీరమైన టోన్ ఆమెది. కంచుకంఠం యాంకర్స్ ఉంటారు కదా టీవీలలో, జగ్గయ్య గారు అంటాం కదా కంచుకంఠం, అట్లా ఏదైతుందో ఇలా పర్ఫెక్ట్. అంటే నేను జైలుకు పోవడం ఖాయమని ఆయన ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి
ఈ కేసు 5 ఏళ్ళు అటెండ్ కాలేదు. ఓకే. రేపు ఇవాళ చెప్తున్నారు కదా బెయిల్ రద్దు అయితే జైలు అన్నాడు కదా తిరుపతి బై ఎలక్షన్లో. నేనేదో అమిత్ షా అన్నాడు ఏదో నేను చూసిన, అది అన్నాడా లేదా, ఈజ్ గోయింగ్ టు ద జైల్. సార్ ఏ ముఖ్యమంత్రి నీ ముఖ్యమంత్రి నిధులకు నువ్వు కేసుకు సంబంధం లేదన్నా మొన్న సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది కదా. అవును, చివాట్లు పెట్టింది కదా. అవినాష్ కుటుంబం పోతుంది జైల్లో, ఖచ్చితంగా ఎవిడెన్సెస్ ఉన్నాయి భాస్కర్ రెడ్డి గారికి. మొన్న బెయిల్ దొరికింది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సార్ ఈ భారతదేశంలో ఎవరన్నా సిబిఐ వస్తే తప్పించుకొని మొత్తం ప్రతిఘటించిన సంఘటన ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో ఉందా సార్? ఎక్కడన్నా ఇట్లా రాగానే బండి ఎక్కుతారు కదా సార్. అవును, అటువంటిది ఎంత హంగామా చేసింది సార్. దానికి ఎవరు సపోర్టు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక కదా ఇదంతా ప్రజలు గమనించింది కదా. కర్నూలుకి వచ్చింది కదా సార్ హాస్పిటల్, మీరు చూశారు కదా, వేల మంది అది చేసింది కదా. ఎట్లా చేయగలిగినారు? డ్యూ టు నువ్వు స్టేట్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ ఉన్నావు కనుక నువ్వు సేవ్ చేయగలిగినావు. లేకపోతే అవినాష్ రెడ్డి తండ్రిని పిలిచి అరెస్ట్ చేసిండు కదా. అవినాష్ రెడ్డిని ఎందుకు చేయలేకపోయారు? బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. నిజంగానే నిర్దోషి వైద్యుంటే ఉంటే అరెస్ట్ కానీ కేసు ప్రాసెస్ అయితే కావాలి కదా. అవును, దేవుడు ఉన్నాడు అన్ని ఒక్కరికే దేవుడు ఉన్నాడా? నీ ఒక్కరికే దేవుడు ఉన్నాడా? సో ఇవన్నీ ఏదైతుందో ఆల్ ఆఫ్ ఇంకోటిసారి ఈ భారతదేశ చరిత్రలో ఇండియన్ హిస్టరీలో సార్ ఎవరన్నా స్కూల్స్కు ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి దేశంలో రాష్ట్రంలో, స్కూళ్ళకు పార్టీ రంగు వేసినారని ఎవరన్నా? అసలు రైతులకి వాళ్ళ పూర్వీకుల నుంచి నేను ఇది కంప్లీట్ గా ఎవరన్నా వేసారా? లేదు. తిరుపతి కొండపైకి రైలింగ్స్ ఉంటాయి కదా, పైపులు ఉన్న ఫుట్పాత్ అది ఉంటాయి కదా, కొండెక్కుతా ఉంటాయి. రంగులు వేసిన అంటే స్టార్ట్ చేసినాక ఆపించింది కదా. ఇవన్నీ 100 కోట్లు ఖర్చు పెట్టినాయి, ఎంత కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కదా. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా పార్టీ రంగు. అదే ప్రభుత్వము స్కూల్ అవన్నీ చెప్తున్నా కదా. ఈ కలర్లన్నీ 100 కోట్లు ఖర్చు పెట్టింది కదా. 100 కోట్లు మళ్ళీ దాన్ని తీయడానికి అయింది కదా కోర్టు డైరెక్షన్ ప్రకారం. ఇలా అడుగుతున్నా, నువ్వు ఎవడయా? పాస్బుక్ మీద ఇండియన్ హిస్టరీలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఉన్నా ఒక పాస్బుక్ రైతుకి ఇస్తే దాంట్లో ముఖ్యమంత్రి ఫోటో ఎందుకన్నా?